సినీ ఫక్కీలో తరలిస్తున్న 2,50,00,000 విలువ చేసే గంజాయిని పట్టుకున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు. కంటైనర్లో తరలిస్తున్న 499 కేజీల గంజాయిని సుజాతానగర్ వద్ద పోలీసులు పట్టుకుంటున్నట్లు ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ఏపీ ఏజెన్సీ ప్రాంతం అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి రాజస్థాన్ జైపూర్కు తరలిస్తుండగా కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన 2 వ్యక్తులు పోలీసులకు చిక్కారు. పరారీలో మరో 2 ఉన్నట్లు తెలిపారు ఎస్పీ. గంజాయి కేసుల్లో పట్టుబడిన వారిపై పీడీ యాక్ట్లు పెట్టి ప్రాపర్టీ సీజ్ చేస్తున్నట్లు తెలిపారు. భద్రాచలం అశ్వరావుపేట ఏరియాలో చెక్పోస్టులు ఏర్పాటు చేసి టాస్క్ ఫోర్స్ సిబ్బంది 24 గంటలు తనిఖీలు నిర్వహిస్తున్నారన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను డ్రగ్ ఫ్రీ జిల్లాగా రూపొందించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. 499 కేజెస్ ఆఫ్ డ్రై గాంజా సీజ్ చేయడం జరిగింది. దీని వాల్యూ వచ్చేసి సుమారు 2.5 కోట్ల విలువ గల గాంజాను సీజ్ చేయడం జరిగింది. దీంట్లో టోటల్గా కూడా 4 అక్యూజ్డ్ ఉన్నారు. దాంట్లో 4లో కూడా ఒక 2ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా 2 కూడా అబ్స్కాండింగ్ లో ఉన్నారు. ఈ 499 కేజెస్ ఆఫ్ గాంజా కూడా ఒక కంటైనర్ లో దీన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఇది మన ఏఎస్ఆర్ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఆఫ్ ఏపీ స్టేట్ నుండి కూడా లోడ్ చేసి దీన్ని జైపూర్ జిల్లా రాజస్థాన్ కు తరలించడం జరుగుతుంది. సో టోటల్ గా కూడా ఈ ప్రాసెస్ మొత్తం కూడా సుజాత నగర్ పోలీస్ టీమ్, అదేవిధంగా సిసిఎస్ టీం కూడా సంయుక్తంగా ఈ జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది. సో ఈ రోజు వీళ్ళను రిమాండ్ నిమిత్తం కోర్టుకు కూడా తరలించడం జరుగుతుంది. అంతేకాకుండా మనకు జిల్లా వారీగా కూడా చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ సంవత్సరంలో 2025లో ఇప్పటి వరకు సుమారు 5,200 కేజెస్ ఆఫ్ డ్రై గాంజా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో నియర్లీ 185 మెంబర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. వివిధ కేసులలో కూడా 5,200 కేజెస్ 185 మెంబర్స్ అక్యూజ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఈ గాంజా కేసెస్లలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళను అరెస్ట్ చేయడమే కాకుండా వీళ్ళు ఈ డబ్బులతోటి వచ్చిన ప్రాపర్టీ ఏదైతే కొన్నారో అవి కూడా మనము సీజ్ చేసి అటాచ్ చేయడం జరిగింది. వివిధ కేసులలో జూలూరుపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో, అదే విధంగా టేకులపల్లి పోలీస్ స్టేషన్ అండ్ ఏడుల బయారం పోలీస్ స్టేషన్స్ లో ఏవైతే కేసెస్ అయినాయో వాళ్ళ దాంట్లో ప్రాపర్టీ కూడా సీజ్ చేసి కోర్టుకు అటాచ్ చేయడం జరిగింది. అది కాకుండా మనకు డ్రగ్ రిలేటెడ్ అవేర్నెస్ కార్యక్రమాలు కూడా జిల్లాలో కూడా వివిధ స్థాయిలలో, స్కూళ్ళలో, కాలేజీలలో కూడా నిర్వహించడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా కూడా మనకు డిటరెన్స్ ఎఫెక్ట్ ఎక్కువ ఉండాలంటే ప్రాపర్టీ అటాచ్మెంట్ ఒకటి. అది కాకుండా మనకు ఇప్పుడు పీడీ యాక్ట్ కూడా ఒక 3 మీద ప్రపోజల్స్ ఉన్నాయి. హోప్ఫుల్లీ ఈ మంత్ లో వాళ్ళపైన కూడా పీడీ యాక్ట్ అనేది ఇనిషియేట్ అవ్వడం జరుగుతుంది.